హెడ్లైన్స్. ఢిల్లీలో దీక్షకు కూర్చునేందుకు నేను సిద్ధం, కేసీఆర్ను రమ్మనని. అప్పుడు నిధులు తెచ్చుడో మేమిద్దరం చచ్చుడో చూద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీలో పోరాడదామని పిలుపునిచ్చారు. అందరం వెళ్లి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేద్దామని సూచించారు. తెలంగాణ నుంచి ఉన్న కేంద్ర మంత్రులు కూడా నిధులు తెస్తారో రాజీనామా చేస్తారో తేల్చుకోవాలన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చామని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. 100 రూపాయలు పెట్టి కిరోసిన్ కొని 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె కొనలేకపోయిన వారు ఉన్నారని విమర్శించారు. తాము ఎవరి సేవలపైన రాజకీయాలు చేయలేదన్నారు. ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్, మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సచ్చేదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం. మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి, ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అందరం పోయి కూర్చుందాం, అంతూ చూసుకుందాం సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా సార్, మొత్తం కేబినెట్ కూర్చోండి, మేము అండగా నిలబడతాం, 1000 మంది వస్తాం. మీరు నిధులు తెచ్చుడో కేబినెట్ కు ఏం కావాలని నేను కోరుకోను సార్, ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందిస్తూ ధన్యవాదాలు. స్పీకర్ సార్, మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు. మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించడమని మేము ఎప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. మేం సిద్ధం. తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైనదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆ చట్టం రద్దు బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భూ యజమానులకు చాలా సమస్యలు వచ్చాయన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తే న్యాయవాదులు ఎక్కడికక్కడ ఆందోళన చేపట్టారన్నారు. ఆ చట్టం వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి తలెత్తేదని సీఎం వ్యాఖ్యానించారు. పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష, రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. చాలా దిక్కలు ఇప్పుడు నా నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. 40 ఏళ్ళ నుంచి నేను అక్కడ సీఎంగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఈ 5 ఏళ్లలో జరిగిన అవకతవకలు ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలపైన వచ్చాయి. నేను చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే 22A ఎవరైనా భూమి ఉంటే దాని పక్కన 22A అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది. అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం, నెగోషియేషన్స్ మొదలు పెడతారు. లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది. మనం కానీ ఒప్పుకుంటే, వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద 22A తీసేసి మళ్ళా ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేయడం, రికార్డులు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్ష, ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది. మా తాత, మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటాయి ఆ కుటుంబానికి. అలాంటి భూమిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంటాం.
రాజముద్రేస్తాం, అంటే ప్రభుత్వం ముద్రేసిస్తాం. అలాంటిది ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం, అంటే సెంటిమెంట్స్తో ఆడుకోవడం, ఇది ఎక్కడ చూడలేదు అధ్యక్ష, ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు కూడా. అలాంటివి చేశారు. అప్పటికే ప్రజల్లో చాలా కోపం ఉంది, ఆవేదన ఉంది, ఆవేశం ఉంది, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇటీవల భూ సర్వే కూడా అన్నారు. ఈ భూ సర్వే కూడా దిశ మొత్తం సెటిల్మెంట్ చేస్తామనే ఉద్దేశంతో చేసి డబ్బులైతే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ వివాదాలు పెంచారు, కానీ ఎక్కడ వివాదాలు తగ్గించే పరిస్థితి లేదు. దాని పేరు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. హోల్డ్ చేశాం, స్టే చేశాం, ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అధ్యక్ష, ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగే. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో దీక్ష చేపట్టిన జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొన్నారు. 45 రోజుల్లోనే 30కి పైగా హత్యలు జరిగాయని ఆరోపించారు. దాడుల భయంతో దాదాపు 300 మంది వలస వెళ్లిపోయారని తెలిపారు. ప్రైవేట్ ఆస్తులను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 560 మంది ప్రైవేట్ వ్యక్తులు ఆస్తులు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ రెడ్ బుక్ పట్టుకున్న ఫోటోలతో కూడా హోర్డింగ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ఇది ఎలాంటి సందేశాన్ని పంపుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. దాడులు చేస్తున్నా, చంపుతున్నా, ఆస్తులు ధ్వంసం చేస్తున్న వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. Today they are in power, tomorrow we could come into power. Yesterday we were in power, but when we were in power, we had never propagated such kind of behavior. We have never encouraged people to take vengeance like this. We have never encouraged assaults, we have never encouraged private property being vandalized, we have never encouraged government property to be vandalized, we have never encouraged killings. But today the situation is different in Andhra Pradesh. Now if we don't question this, being part of democracy, then can you imagine the plight of democracy going forward if this were to be encouraged? I urge the entire media, the national media especially, I also urge various parties who actually constitute democracy to have a look at these photographs what are displayed, to have a look at the video clippings which are being displayed, have a look at them and then ask yourself, is this what we want from democracy? You have various photographs what are being displayed where in broad daylight people are being hacked to death, where you have photographs and video clippings displayed where you would find a corporator running for his life stabbed multiple times, where you would have various photographs and video clippings displayed where you would have an MP, a member of parliament, touring his own constituency, visits a house of ఏపీలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణమైన స్థితికి చేరుకున్నాయని, ప్రజాస్వామ్యం కూని అవుతోందని ఆరోపిస్తూ జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలు ఢిల్లీలో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ధర్నా కార్యక్రమానికి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మద్దతు తెలిపారు. సంజయ్ రౌత్ జంతర్ మంతర్ వద్ద వైసీపీ ధర్నాలో పాల్గొన్నారు. జగన్ తో పాటు కూర్చుని ఏపీలో జరిగిన పలు సంఘటనల తాలూకా ఫోటోలను ఆయన పరిశీలించారు. జగన్ ఆయనకు పలు సంఘటనలను వివరించారు. हेलो हेलो हमारे आंध्र प्रदेश के सभी भाई और बहनों, मैं आज यहाँ आया हूँ
हमारे मित्र जगन जी को समर्थन देने के लिए और महाराष्ट्र से शिवसेना प्रमुख उद्धव ठाकरे जी ने मुझे खास कहा है, चाहे पॉलिटिकल पार्टी का कार्यकर्ता कोई भी हो, सरकारें आती है, सरकारें चली जाती है, लेकिन जिस तरह से मैं ये चित्र देख रहा हूँ आंध्र प्रदेश में, सिर्फ 40 दिनों में पूरे आंध्र प्रदेश में खून की नदियां बह रही है। ये पॉलिटिकल रिवेंज की जो भाषा और एक्शन है, ये देश के लिए खतरा है। अगर इस देश में गृह मंत्री है, गृह मंत्रालय है दिल्ली में, तो स्पेशल टीम आंध्र प्रदेश में भेजकर जो ब्रूटल अटैक कार्यकर्ताओं के ऊपर हुए हैं, उनकी इंडिपेंडेंट इंक्वायरी होनी चाहिए। और ये सिचुएशन ऐसी है जो मैं देख रहा हूं, ये सरकार को एक दिन भी सत्ता पे रहने का अधिकार नहीं है। आंध्र प्रदेश में कोई कानून व्यवस्था नहीं है। अब हमारी जितनी ताकत है, हम आपका आवाज उठाते रहेंगे और जगन जी के साथ रहेंगे। थैंक यू वेरी मच। బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తాము అఖిల పక్షానికి ధర్నాకు దేనికైనా సిద్దమని హరీష్ రావు అన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం కోసం తాము సిద్దమన్నారు. కానీ రుణమాఫీ గురించి తనను, నిరుద్యోగుల గురించి కేటీఆర్ ను, ఇప్పుడు కేసీఆర్ ను దీక్ష చేయమని రేవంత్ రెడ్డి సూచిస్తున్నారని, అన్ని మేమే చేస్తే ఇక మీరేం చేస్తారని మాజీ మంత్రి ప్రశ్నించారు. తమది ఉద్యమ స్ఫూర్తి అని, కానీ రాజీనామా చేయకుండా పారిపోయింది మీరే అని విమర్శించారు. తెలంగాణ వాదులపైకి తుపాకీ గురిపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరు పొందారని ఎద్దేవా చేశారు. పదవులను తృణప్రాయంగా వదిలేశామన్నారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ త్యాగాలు చేసిందన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చాడన్నారు. నాడు సోనియాను దెయ్యం, రాహుల్ గాంధీని పప్పు అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు వారిని పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. నాకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవము. మీరు రిజల్యూషన్ ప్రవేశపెడితే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 2, మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తే మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఢిల్లీలో ధర్నా చేద్దామంటే మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, ఉంటది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు. మరి అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు? ఈ రాష్ట్ర సభా నాయకుడిగా ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా అన్నారు అధ్యక్ష, ఈరోజు నీకు అగ్గిపెట్టె దొరకలేదా అంటున్నాడు. మాది ఉద్యమ స్ఫూర్తి. మీలాగా ఆ రోజు రాజీనామా చేయమంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకుపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది మీరు. సోనియా గాంధీ గారిని దయ్యమని నాడన్నావు, దేవత అన్న చరిత్ర నీది. రాహుల్ గాంధీ గారిని ఆనాడు పప్పు అన్నావు, ఈనాడు పీఎం క్యాండిడేట్ అంటున్నావు. నేనేమంటున్నా సార్ అంటే, దయచేసి నేను చెప్పేది ఒకటే, సీఎం గారు పలు రాష్ట్రాలకు సరిహద్దుగా ఏపీ ఉన్నందున రాష్ట్రంలో మద్యపాన నిషేధం చాలా కష్టమైన విషయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. మద్యానికి బానిసలైన వారి కోసం డీ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గత ప్రభుత్వ మద్యం విధానంపై విపక్ష నేతలు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. విపక్ష నేతలు జవాబు ఇవ్వకుండా తప్పించుకుని పారిపోయారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం మద్యం విధానంపై వారిని జవాబుదారీ చేయాలని కోరారు. డిజార్డర్ వచ్చేస్తుంది అనేది తర్వాత దీంట్లో తేలింది అధ్యక్ష. అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు, ప్రజలకి రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి? నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం
బడ్జెట్లో మనకి 15,000 కోట్లు ఇవ్వగానే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అందరం చాలా ఆనందపడ్డాం. అంటే దీంట్లోనే అసలు నిజంగా ఈ 15,000 చిల్లర కోట్లు మనకు వచ్చిందంటే అసలు క్యాపిటల్కి ఇబ్బంది కూడా ఉండేది కాదు. పోలవరం చాలా వరకు అయిపోయింది. ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే 20,000 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది, లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది. అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చెకర్కి 18,860 కోట్ల రూపాయలు పైచిలకు ప్రప్రథమంగా ఇక్కడే మనకి తేలుతూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? శిక్ష పడాలి. వీళ్ళేమో దారుణంగా 18,000 కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీలు మన లిక్కర్ మనకి తాగాలని చెప్పి ఎవరిని మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా. ఓకే, ఒక వ్యసనం అనుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టుకోండి. ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. ఒకవైపు యానాం, ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్, ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, ఇన్ని బార్డర్స్ని షేర్ చేసుకొని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్టసాధ్యమైన విషయం. గతంలో కూడా చేశారు, సాధించలేకపోయాం. ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా ఒకటి స్టేట్ ఎక్స్చెకర్కి లాస్ జరిగింది, ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది. దాంతోపాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు, కొంత బడ్జెట్ కేటాయించాలి. ముఖ్యంగా డీ అడిక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాలి. అది కూడా సూచన బుచ్చయ్య చౌదరి గారు చెప్పిన సూచన కూడా మనం పరిగణలో తీసుకోవాలి అధ్యక్ష. దాంట్లో కొంత డీ అడిక్షన్కి దాన్ని ఖర్చు పెట్టాలి అధ్యక్ష. కేవలం దాన్ని ఆదాయంగా చూడకుండా అట్లీస్ట్ ఒక 10% డీ అడిక్షన్గా దాన్ని డీ అడిక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టాలి. ఇదే కనుక ఈ రోజున మనకి క్లాప్ మిత్రాస్కి ఈరోజు డబ్బులు లేక వారికి, అలాగే పంచాయతీ బోర్డులో దాదాపు 9 నెలల నుంచి మనకి జీతభత్యాలు లేక ఒక 59 మంది నలిగిపోతా ఉన్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతా ఉన్నారు. స్టేట్ ఎక్స్చెకర్లో డబ్బులు లేవు. కానీ అందరూ ఇన్ని కోట్లాది మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు, దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు 30,000 కోట్లు వెళ్ళిపోయాయి. అది చాలా పెద్ద ఇది స్కామ్, ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండట, పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళకి లేరు. వాళ్ళు కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష. వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ అకౌంటబిలిటీ. దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేసుకున్న అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. ఏదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి బలం ఇవ్వాలి అంటే ఆపగలగండి వాళ్ళు ఏమంటారు? మాజీ మంత్రి హరీష్ రావును ఆదిలాబాద్ తీసుకెళ్లి తండాలను చూపిస్తామని, అప్పుడు అక్కడి సమస్యలు ఆయనకు అర్థమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదు. అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తాం, విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం. 7 లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేదు. ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ మాత్రం మారలేదు. తప్పులు చేశారు, ప్రజలు శిక్షించారు, అయినా మారలేదు. బీఆర్ఎస్ నేతలకు మంచి బుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా అన్ని తండాలకు తాగునీటి సౌకర్యము, విద్యుత్తు సౌకర్యము. పాపం మంత్రి గారు, మాజీ మంత్రి గారు గతంలో వాళ్ళ నాయకుడు చెప్పిన అబద్ధాలనే ఇంకా బతుకుతున్నట్టున్నాడు. కావాలంటే వారిని తీసుకెళ్తాము. సీతక్క, ఆదిలాబాదు జిల్లాలో ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న గూడాలల్ల నీళ్ల విషయం, కరెంటు విషయం వారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళండి. అన్ని గ్రామ పంచాయతీలను తీర్మానాలు చేసి తెప్పించినాము. 7 లక్షల ఆవాసాలకి ఇంతవరకు మీరు నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పటికే ప్రాథమికంగా మాకు అందిన సమాచారము. కాబట్టి అధికారిక లెక్కలు మీకు ఇస్తాము. ఎందుకంటే మీరు తప్పులు చేసి ఆ చేసిన తప్పులను ప్రజలు గుర్తించి ప్రజల్ని మిమ్మల్ని శిక్షించినా కూడా
మీరు మారడం లేదు. సో ఆ దేవుడు మీకు ఒక మంచి ఆలోచనను కలిగించాలని మేము కోరగలం, ప్రార్థన చేయగలం. ఈ పక్క నుంచి ఇంకా మేము చేయగలిగింది ఏముంది అధ్యక్ష? అందుకే అధ్యక్ష, ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి అంటే తండాలలో, గూడాలలో కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు అని బలంగా మా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే తండాలలో, గూడాలలో విద్యుత్తు సమస్య పరిష్కారానికి, విద్య సమస్య పరిష్కారానికి, ఆ తండాల నుంచి మండల కేంద్రాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డును ఏర్పాటు చేసే సమస్య పరిష్కారానికి, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి మిగిలిపోయిన డబుల్ రోడ్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేయడానికి, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి 4 లేన్ రోడ్స్ వేయాలని ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతి వాడికి ఒక మంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ పేదవాళ్ళు కష్టపడి వాహనాలు కొనుక్కుంటున్నారు. కానీ సొంత ఊరికి పోవాలంటే రోడ్డు ఉండడం లేదు. సైకిల్ మోటార్ల మీద పోయి గుంతలలో పడి కింద పడి భార్య పిల్లలతో పోతూ ప్రమాదానికి లోనై చనిపోతున్నారు. దీనికి కారణం మనం సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం. అందుకే రాష్ట్ర తల్లికి వందనం పథకానికి విధి విధానాలను రూపొందిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బడుల విద్యార్థులందరికీ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. గత ప్రభుత్వ వైఫల్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో 72,000 మంది విద్యార్థులు తగ్గారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని మంచి విధానాలపై అధ్యయనం చేస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలను అమలు చేస్తామన్నారు. వాళ్ళు ఎలిజిబుల్ అనేది 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుస్ఖలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4-వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయ, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోత్ ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష 2019 నుంచి 24తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష. ఇది కూడా మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం. కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు? గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది. సిబిఎస్ఈ మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ అని పెట్టారు. తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు. టోఫెల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది, దాని గురించి కూడా మాట్లాడతారు. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడాలి, ఉపాధ్యాయులతో మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం, రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం, నాకు నచ్చలేదు కనుక ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు. చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి, అంటే ఎలాంటి సందేహం లేదు. ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది. మీరు చూసారు, దాదాపు 16,000 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం. అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం. కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు 11,000 పాఠశాలలో 10 తాడిపత్రి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమాలపై తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సుమారు 150 వాహనాల్లో అనంతపురం వెళ్లి ఎస్పీకి ఆధారాలు సమర్పించారు. తనపై పెట్టిన అక్రమ కేసుల వివరాలను ఎస్పీకి అందించారు. తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాడిపత్రిలో మున్సిపల్ స్థలం 5.6 సెంట్లు ఆక్రమించి పెద్దారెడ్డి ఇల్లు కట్టాడని, త్వరలో నోటీసులు ఇచ్చి కూల్చేస్తామని చెప్పారు. పెద్దారెడ్డి, ఆయన కుటుంబం అనేక చోట్ల బెదిరించి
భూములు కాజేశారని జేసీ ఆరోపించారు. తన అనుచరుడు పొట్టి రవిని జిల్లా బహిష్కరణ చేయించిన కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అనేక కేసులున్నాయన్నారు. ఇన్ని కేసులున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన ఇద్దరు కుమారులను తాడిపత్రి నుంచి బహిష్కరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మీరు టేమ్ చేసుకొని పోలీసు నుండి ఈ పొద్దు భ్రష్టు పట్టించినారు. ఐఏఎస్ను ఐపీఎస్ను ఎక్కడంట సింహం ఏది నీ చించినారు. నన్ను అడిగితే నిన్ను ఎతకలే లోపలేయాలా? నువ్వు ఉన్నావు ఒకటి ఏడున్నావు ఒకటే. ఏంటంటే నీ దగ్గర ఏది మాట్లాడుతూ నీకే తెలియదు. చంద్రబాబు నాయుడిని క్షమాపణ అడుక్కో. మంచోడు కాబట్టి ఈ పొద్దు నేను నీడ కూర్చుంటే ఆయన ఏమొకటే అభివృద్ధి. మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం. ఎవరు అడిగారు సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టించుకోవచ్చు కదా? అవసరం లేదు. నాకు అన్యాయం జరిగింది పోలీసుతో. అదే పోలీసుతోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదని ఉద్దేశంతో ఇంటికి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా అడిగింది ఇస్తాడని నమ్మకం నాకుంది. ఐ డోంట్ వాంట్ స్పాయిల్ హిస్ నేమ్. ఆయన మాట కోసం కట్టుబడి విత్ ఆల్ ఎవిడెన్స్ ఐ హావ్ కమ్. నేను పోలీసుని ఒకటే రిక్వెస్ట్ చేసేది, రవిని 5 సంవత్సరాలు బహిష్కరించినారు. నేను మొత్తం రికార్డు ఇస్తున్నా. ముందు వాళ్ళని బహిష్కరించి సీతారాంను, ప్రసాదరావుని, పేర్ని నాని, సద్దల వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసింటే వదిలిపెట్టండి. లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే, ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే. లేని పక్షంలో నేను 15 రోజులకు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటా. ఈసారికి ఎస్పీ గారు మంచోళ్ళు బాగా విన్నారు నేను చెప్పింది. తప్పకుండా నేను అకార్డింగ్ టు ఇన్ని బుక్కులు తెచ్చినా ఐ లాస్ మై పీపుల్ టు రీడ్ ఎవ్రీథింగ్ తీసుకొని ఒక దీనికి వచ్చి తప్పకుండా నీకు న్యాయం చేస్తా అన్నాడు. కాబట్టి ముందు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. నేను, నా కుమారుడు, నా భార్య, నా కోడలు అందరూ సఫర్ అయినాం. వాళ్ళు బయట తిరగాలంటే కూడా నామూషి పడుతున్నారు. నేను అన్యాయంగా లోపలికి పోయినని నాకు ఉంది. తప్పు చేసినారని ఒక తప్పు ఎస్పీ గారు చెప్తే ఇదంతా ఫాల్స్. అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పని కట్టుకొని సజ్జల రామ కేవలం రాజకీయ కారణాలతో జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరును మార్చిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్దరిస్తూ మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. పేరు మార్పు వల్ల అనేక వర్సిటీల్లో అడ్మిషన్లు, విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్తున్న విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరు పెడితే సముచితంగా ఉంటుందని నాటి ప్రభుత్వం 1998లో ఒక యాక్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం జరిగింది అధ్యక్ష. తదనంతరం 2006లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని మరొక సవరణ చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం జరిగింది అధ్యక్ష. అయితే 2022లో కేవలం రాజకీయ కారణాల వల్ల నాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు వీటిని పేరు మార్చి ఇంకొక సవరణ తీసుకొచ్చి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చడం జరిగింది అధ్యక్ష 2022న. దాని తర్వాత 2022 అకాడమిక్ ఇయర్లో 16,297 మంది విద్యార్థులు బయటకు వస్తే కోర్సు పూర్తి చేసుకొని 2023లో 14,840 విద్యార్థులు పూర్తి చేసుకొని వచ్చారు. ఈ క్రమంలో అనేక మంది విద్యార్థులు ఈ బయటకు వచ్చిన విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఎందుకంటే ఈ పేరు మార్పు వల్ల అనేక యూనివర్సిటీల్లో అడ్మిషన్స్కి ఇబ్బందులు వచ్చాయి. ఆ రకంగా సర్టిఫికెట్లు దాదాపు 500 మంది విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న 500 మంది విద్యార్థులు నేమ్ చేంజ్ సర్టిఫికేటరీ కోసం కానీ లెటర్లు కానీ రాయడం జరిగింది. అదేవిధంగా 7,000 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు, తీవ్ర ఒత్తిడికి లోనైన సందర్భం కూడా ఉంది అధ్యక్ష. ఇవన్నీ కాక కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. అక్కడ సిబ్బందిలో కానీ ఇతర యూనివర్సిటీల్లో కానీ కన్ఫ్యూజన్ కావడం, అనేక అనుమానాలు రేకెత్తించబడి కూడా అసలు ఈ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేటా, ఒరిజినల్ సర్టిఫికేటా అని అనుమానాస్పదంగా విదేశాల్లో అడ్మిషన్ కోసం వెళ్ళిన విద్యార్థులను చూసే పరిస్థితి కూడా ఈ పేరు మార్పు కారణంగా కలిగింది అధ్యక్ష. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు. విద్యార్థుల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా దీని కారణంగా జరిగింది. ఒక
అస్తిత్వాన్ని కూడా ఏదైతే ట్రెడిషను ఐడెంటిటీ ఏదో ఉందో దాన్ని కూడా కోల్పోయే పరిస్థితి యూనివర్సిటీకి కలిగింది అధ్యక్ష. ఎన్టీఆర్ గారి పేరు మార్చడంలో ఔచిత్యం ఏంటో అర్థం కాదు. పోనీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే దానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు మార్చారు. దీని పేరు మార్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం వల్ల రాజశేఖర రెడ్డి గారికి జరిగిన గవర్నమెంట్ కూడా నాకు అర్థం కాదు అధ్యక్ష. కానీ కడప జిల్లా గురించి కూడా ప్రస్తావించారు అధ్యక్ష. కడప జిల్లా పేరు రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా వాసి అయితే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి